పెద్దమ్మ అలియాస్ గాయత్రి పాప నీ సైడే వస్తుంది చిన్న మరదలా. అనయ్య ఇప్పుడు సుమన కాదు గాలి సోకింది కదా. దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, రావద్దని చెప్పనా? అయ్యో అమ్మ గాయత్రి. మమ్మీ సుమన అయ్యో అయ్యో చిట్టి స్పృహ కోల్పోయింది. పిల్ల కొడితేనే. కొట్టింది పిల్ల కాదు బావగారు, తల్లి. విశాల్ బాబు గారి కన్న తల్లి. ఆత్మబలం అంటే ఏంటో ఇప్పుడు సుమనకి తెలిసొచ్చి ఉంటుంది. ముందు నీళ్ళు కొట్టండి, తెలివి వస్తుంది. సుమనమ్మా, సుమనా, సుమనా, తక్కువ చిట్టి. సుమనమ్మా, సుమనమ్మా. మమ్మీ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందండి మమ్మీ. సైలెన్స్. సుమనకు చిర్రెత్తితే మన పేరు చెప్పేస్తుంది. సుమి, చిప్పులు బాయ్ కొట్టేసింది పిల్ల. గాయత్రి అలా కొట్టబట్టే నీకు పట్టిన దెయ్యం వెళ్ళిపోయింది సుమ్మి. నాకు దయ్యం పట్టడం ఏంటి? అత్తయ్య వాళ్ళ మాట విని ఈ పిల్ల చేతిలో దెబ్బలు తిన్నాను. చిచ్చి, సుమన ఆర్ యు ఓకేనా? అలా అడిగితే అర్థం కాదు విశాల్. చెంపలు వాచాయా చిట్టి? అంతా కులాసానే కదా. ఎందుకు అడుగుతావు? మనసులో ఎక్కువ సార్లు ఏమనుకుంటామో దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తామంట. ఒకసారి నీ ఆలోచనలు ఎలాంటివో క్రాస్ చెక్ చేసుకుంటే బాగుంటుంది. చెల్లి, నీ ఆలోచనల్లో అర్థం ఉంది, కానీ దానికి తగ్గ ఆధారం ఉండాలి. అది లేనప్పుడు నిజానికి కూడా నీడ ఉండదు. అలాంటప్పుడు దాన్ని కూడా నమ్మరు. అర్థం కాలేదక్క. టైం పడుతుంది. నొప్పి తగ్గడానికి వెళ్ళి ఐస్ క్యూబ్స్తో రుద్దుకో. తీసుకెళ్ళు విక్రాంత్. సుమన పద పద. వెళ్ళమ్మా. ఎందుకలా పౌడర్ కొట్టేసుకుంటున్నావు? ఆ పిల్ల రాక్షసి ఎలా కొట్టిందో చూశారు కదా.
నువ్వే దయ్యంలా ఊగిపోతుంటే గాయత్రి పెద్దమ్మ వాయించేయకుండా ఊరుకుంటుందా? మీరలా తనని వెనకేసుకొస్తున్నారు కానీ నాకైతే ఆ పిల్ల వీపు మీద బాధేయాలనంత కోపం వచ్చింది. ఈ జన్మకి నువ్వు గాయత్రి పెద్దమ్మ తల వెంట్రుక కూడా పీకలేవు. అంత బలవంతురాలా? ఒకసారి నీ ఫేస్ అద్దంలో చూసుకోవే. పౌడర్ రాసుకున్నందుకు నిజంగానే భూతంలా ఉన్నావు. నువ్వు నైని వదినకి తోడబుట్టావంటే ఎవ్వరూ నమ్మరనుకుంటా. నన్ను రెచ్చగొట్టకుండా వెళ్ళి ఐస్ ముక్కలు తీసుకురండి, చెంపలకు పెట్టుకొని పడుకుంటాను. చిన్నపిల్ల కొడితేనే ఇంత బాధపడిపోతున్నావు? పిల్లని కన్న తల్లి గనక అన్ని దెబ్బలు కొట్టుంటే నీ శవానికి మేకప్ వేసేవాళ్ళం. నన్ను కొట్టించి ప్రాణం తీయించాలని బానే ప్లాన్ చేశారు. పిచ్చి సుమనా, నువ్వు మా అమ్మ వాళ్ళ మాటలు విని ఈ పరిస్థితి తెచ్చుకుంటున్నావని నేను ఊహించగలను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నైని వదిన మీద నీకు డౌట్ ఉంది కాబట్టి నీ ఒంటి మీద గుర్తులు పెరుగుతున్నాయి. ఈసారి వాతలు పెట్టించాలని ఫిక్స్ అయినట్టున్నారే. నువ్వీసారి ఇంకేం ప్లానింగ్తో వస్తావో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. నిన్నటిదాకా నేను కూడా ఇక మా అక్కని అనుమానించకూడదు అనుకున్నాను. కానీ ఇవాళ వల్లభ బావగారు కలిసిన బామ్మకి త్రినేత్రి అనే మనవరాలు అచ్చం మా అక్కలా ఉందని తెలుసుకున్నాక బానే ప్లాన్ చేసి ఈ ఇంట్లో తిష్ట వేసింది అనిపించింది. ఎవరు? ఇంకెవరు, మా అక్కలా ఉండే త్రినేత్రినే. మళ్ళీ మొదటికి వచ్చావు సుమనా. సర్లే, నీ ఒళ్ళు హోనం అవ్వాలని రాసిపెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు? ఈసారి నా ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడకుండా నిరూపిస్తాను, చూస్తూ ఉండండి. మంచిది. నువ్వు పిచ్చిదానివని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రూఫ్స్ అక్కర్లేదు అంటావు, అంతేనా? మీరలా అర్థం చేసుకున్నా నేనేం ఫీల్ అవ్వను. మా అక్క ఇంట్లో లేనే లేదని రుజువు చేయటానికి నేను పెద్ద ప్లానే వేశాను. నైని వదిన ఇంట్లో లేదని నువ్వు నిరూపిస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళటం కాదు గాని మీరు నా జీవితంలోకి రావాలి, నా మాట వినాలి. ఏమంటారు? అలాగే కానివ్వు. గుడ్ లక్ అండ్ గుడ్ నైట్. అయ్యో, అలా నవ్వకక్క. చెల్లి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇలా వికటట్టహాసం చేస్తేనైనా దయ్యం వచ్చిందని అనుకుంటారేమో కానీ చిట్టిలాగా జుట్టు విరబూసుకుంటే అభూత కల్పనే అనుకుంటారు కానీ భూతం అని అనుకోరు. నిజమే వదిన, కానీ సుమన ఎందుకు అలా నటించాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. చెల్లిని నైని కాదు అని మిమ్మల్ని ఆలోచనలో పడేయడానికి నాటకం ఆడుంటుంది. పాత్ర వేసింది సుమనే అయినా సూత్రధారులు వేరే అనుకుంటా. అనుకోవడం ఏంటి, మన నెల్లూరు నెరజానే. తిలోత్తమమ్మనా? అబ్బా, అలా అనగానే టక్కున చెప్పేశాడు చూసావా? అమ్మకేమో అవసరం? అందరూ నమ్మినా అత్తయ్యకి నా మీద అనుమానంగా ఉంది కదా. నువ్వు నైనివే అయినప్పుడు ఎవరెన్ని వేషాలు వేసినా నిరూపించడం కష్టం కదా. వాళ్లకు కాలక్షేపం ఏం కాక చిట్టి బుర్రను కూడా పాడు చేస్తున్నారు. బావగారిని త్రినేత్రి వాళ్ల బామ్మ కలిసింది అని చెప్పారు కదా, అందువల్ల వాళ్ళ అనుమానాలు ఇంకా పెరిగుంటాయి. వాళ్ళ గురించి నీకు కూడా తెలిసినట్టు మాట్లాడుతున్నావేండి నాయని? తెలుసుకోవాలి కదా బాబుగారు. ఎందుకంటే నేను పూర్తిగా కోలుకోకముందు దేవీపురం గురించి త్రినేత్రి గురించి ఎందుకు మాట్లాడానా అని ఆరా తీస్తూ కొన్ని విషయాలు తెలుసుకున్నాను. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా చెల్లి? ఉంది, లాభమని కాదు గాని సంబంధం ఉంది. త్రినేత్రికి మనకా? మనకి కాదు బాబుగారు, మీకు త్రినేత్రికి.
రాముడు లాంటి విషయాల్ని సీత లాంటి నువ్వే డౌట్ పడ్డం ఆశ్చర్యంగా ఉంది చెల్లి. నేను అనుమానించడం లేదక్కా. నేను కొన్ని విషయాలు తెలుసుకునే క్రమంలో అనుకోకుండా కొన్ని లింక్ అయ్యాయి. మ్యాటర్ లింక్ అయి ఉండొచ్చు కానీ విశాల్కి త్రినేత్రికి ఏదో లింక్ ఉంటుందని మాత్రం చెప్పకు. విశాల్ మీద నాకెక్కువ నమ్మకం ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పు నాయని. లేదంటే నాకన్నా నా చుట్టూ ఉండేవాళ్ళు నిన్ను అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జరిగింది ఎలాగో తెలుస్తుంది. జరగబోయేది చెప్తాను. ప్రమాదమా? అలాంటిది అనుకోవచ్చు. ప్రాణ నష్టం ఉండదు కానీ పరువు నష్టం ఉండొచ్చక్క. మీ ఆయన వల్ల. అలా ఎలా? నా అంచనా ప్రకారం 2 రోజుల్లో దేవీపురం నుండి త్రినేత్రి వాళ్ల బామ్మను, మేనమామను, మేనత్తను తీసుకొస్తారు. వాళ్ళు వస్తే వాళ్లకు త్రినేత్రి, మీకు నైని కావాలి. అదేంటి చెల్లి అలా అనేసి వెళ్ళిపోయింది? ఏయ్ ఆగు. నువ్వు గత జన్మలో మా పెద్దమ్మవే కావచ్చు. ఆవిడంటే తాళాలు నడుముకి తగిలించుకుని పిఠాపురం మహారాణిలాగా ఇల్లంతా తిరగాడేది. నువ్వు కూడా అలా చేద్దామనే ఇంత చిన్న వయసు నుంచే ప్రాక్టీస్ చేయడానికి కీస్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నావా? ఏం మాట్లాడదండి. అయినా ఈ పిల్లకి అమ్మ అన్న మాట తప్పితే ఏమొచ్చులే. ఎటెళ్తోంది? ఏ పాప పాప ఏ అరే అనిపేసింది. నా మొహం మీదే తలుపేసినట్టు ఎలా వేసిందో చూడు. ఏమైందిరా? అరే విశాల్ తమ్మి వాళ్ళ పెద్ద కూతురు గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది మమ్మీ. ఆ రూమ్ లాక్ తీసే ఉందా? తనే తీసింది. మరి ఆ మాట ముందే చెప్పలేదేంటి బావగారు? ఎందుకు? రే, ఆ రూమ్లో ఏముందో చూడాలని అనుకున్నాం కదా. దురంధర వాళ్ళు తాళాలు ఇంట్లోనే మర్చిపోయి బయటకు వెళ్లారు. ఇలాంటప్పుడే కదా తలుపు తీసి చూడాలి. పిల్ల తీసింది కదా. అబ్బా అబ్బా, మనం తీసి చూడాలి కదరా. ఇప్పుడు చూద్దాం రండి. గాయత్రి, పాపా ఏ గాయత్రి తలుపుతి. గాయత్రి పాప గాయత్రి తలుపుతి. డోర్ తెరు పాపా. చిట్టి తల్లి తలుపుతి. గాయత్రి మా మాట వినిపిస్తుందా నీకు? గాయత్రి ఏంటి బ్రో ఏమైంది? తలుపుతి అమ్మా. ఏమైంది? గాయత్రి లోపలికి వెళ్ళి లాక్ చేసిందిరా. రూమ్ లోపలికి వెళ్ళిందా? అవును బావగారు. అవును. గాయత్రి గాయత్రి, అమ్మా గాయత్రి, గాయత్రి డోర్ తెరు. గాయత్రి ఆ రూమ్ లో ఎందుకుంటుంది? వెళ్ళి లాక్ చేసుకుందని టెన్షన్ పడుతున్నాం. అయ్యో గాయత్రి పాపా. బ్రో కంగారేం లేదు. మనం హడావిడి చేస్తే పాప భయపడుతుంది. మీరందరూ వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నిదానంగా తనే అన్లాక్ చేస్తుంది. చిన్నపిల్ల రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుందంటే కులాసాగా ఉండమంటావేంటి విక్రాంత్?
వదినా, పెద్దవాళ్ళు డోర్ తెరవకపోతే ఏమై ఉంటుందా అని భయపడాలి. చిన్నపిల్లలు సరదాగా చేసిన పనిని సీరియస్గా తీసుకోరాదు. అవును బాబుగారు, తనే తీస్తుందిలే, మీరు వచ్చేయండి. అలా ఎలా వదిలేస్తావు నాయని? పసిపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాలని మాకే తేలిగ్గా తీసుకోవటం విడ్డూరంగా ఉంది. అసలు ఆ గదిలో ఏముందని లాక్ వేస్తున్నారు మామయ్య వాళ్ళు? ఆ గదిలోకి గాయత్రి ఎందుకు వెళ్ళింది? వీటికి సమాధానం తెలియాలి అంటే తలుపు తెరవాలి. లోపలున్న గాయత్రి తప్ప ఇంకెవ్వరూ తెరవలేరు. నేను తెరుస్తాను. ఇన్నాళ్ళకి వచ్చావమ్మా పెద్దబొట్టమ్మా? పిల్లని చూసి పోదామని వచ్చాను బాబు. నువ్వు చూడ్డానికి రావు, వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ పెట్టిపోతావు. ఒక్క నిమిషం ఆగు చిట్టి. పెద్దమ్మా, ఈ తలుపు తాళాలు కూడా లేవు. గాయత్రి దగ్గర ఉన్నాయి. తను లోపలుంది కదా. పెద్దబొట్టమ్మా, లోపలికి ఎలా వెళ్తాం? నేను సర్పంగా మారి తలుపు సందులో నుంచో కిటికీ గుండాన లోపలికి వెళ్ళి తాళం తెరుస్తాను బాబు. మంచి ఆలోచన, ఆ పని చేయి పెద్దమ్మా. టైంకి వచ్చి సాయం చేస్తున్నావు పెద్దబొట్టమ్మా. దాందే ఉంది బాబు. నేను ఈ పని చేసి పెడితే మీరు ఉలూచిని కాసేపు నాతో ఆడుకోనిస్తే చాలు. అలాగే. మీరెందుకు ఒప్పుకుంటున్నారు? ఆడుకుంటారని చెప్పి పిల్లని ఎత్తుకుపోతుందేమో ఆవిడ. మనం అందరం ఉండగా అలా ఏమీ చేయదులే చిట్టి. అంటే లేకపోతే చేస్తుందనే కదా. రే, ఆ, ఆ, ఇప్పుడు తనను అనుమానించడం కాదు, లోపలున్న చిన్న పిల్ల గాయత్రిని బయటకొచ్చేలా చేయాలి. అది కరెక్టే కరెక్టే. అవునులే, తలుపు తెరుచుకుంటే తప్ప గదిలో ఏముందో తెలీదు. ఏముంటుందని మీరంతలా ఆలోచిస్తున్నారు? నాకు అర్థం కావడం లేదు. అరే, గది లోపలికి వెళ్తే గానీ తెలియదు తమ్మి. సరే, ముందైతే డోర్ ఓపెన్ కావాలి. పెద్దబొట్టమ్మ, నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే బాబు. ఒక్క నిమిషం పెద్దమ్మా. లోపలికి వెళ్ళాక జాగ్రత్త, కంగారు పడకుండా గాయత్రి పాపను మటుకు తీసుకురా. అన్ని జాగ్రత్తలు చెప్తున్నావేంటక్క? గాయత్రిని తీసుకురాకుండా ఇంకెవరిని తీసుకొస్తుంది? అయినా ఇప్పుడు ఆ పెద్దావిడ ఎందుకు కంగారు పడుతుంది? చీకటిగా ఉన్నా సరే పాములకు అలవాటే. హా, చిన్నపిల్ల గాయత్రినే వెళ్ళింది, పెద్దమ్మ వెళ్ళదా? పైగా రాత్రి వేళ కూడా కాదు. మీరు మాట్లాడకుండా ఉండండి. పెద్దబొట్టమ్మను వెళ్ళనివ్వండి. వదిన చెప్పిన మాటని గుర్తుపెట్టుకొని వెళ్ళు. అలాగే.